నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నాసాకి ఇప్పుడు భూమి కంటే మార్స్ ముఖ్యమైన గ్రహం. ఎందుకంటే భూమి గురించి చాలా విషయాలు తెలుసు, అంగారకుడి గురించి తెలిసింది తక్కువ. సో 20 ఏళ్లుగా ఉన్న ఒక రహస్యానికి సంబంధించిన వివరాలని నాసా వెల్లడించింది. అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. నాసాపై యూఫాలజిస్టుల ప్రభావం పడుతుంది. ఈ యూఫాలజిస్టులకు ఏదీ పూర్తిగా తెలియదు. సగం సగం నాలెడ్జితో వారు రకరకాల ప్రచారం చేస్తూ నెటిజన్లను తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళు చెప్పింది నిజం అనుకొని కొంతమంది నెటిజన్లు నాసా నిజాలు బయటపెట్టాలని నిలదీస్తూ ఉంటారు. దాంతో ఆ నెటిజన్లు అడిగే అసంబద్ధ ప్రశ్నలకు సమాధానమిచ్చే పరిస్థితి నాసాకి ఎదురవుతుంది. అంగారక గ్రహం దక్షిణ ధృవంలో ఒక భారీ సరస్సు ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దానిపై ఇప్పుడు నాసా అధికారికంగా స్పందించింది. నాసాకి చెందిన మార్స్ రికాన్సెస్ ఓర్బిటల్ మార్స్ గ్రహం దక్షిణ ధృవంలో భూగర్భంలో దాగి ఉన్న రహస్యాన్ని మళ్లీ పరిశీలించింది. 2018లో అక్కడ భూగర్భ సరస్సు ఉంది అనే ప్రచారం జరిగింది. దానిపైన నాసా అవును అని కానీ లేదు అని కానీ ఆన్సర్ ఇవ్వలేదు. తాజాగా అక్కడ సరస్సు లేదు అని తేల్చి చెప్పేసింది. అక్కడ రాళ్లు, దుమ్ము ఒక పొరలాగా ఏర్పడ్డాయని కొత్త అధ్యయనం ద్వారా నాసా తెలిపింది. ఇది ఈ గ్రహ పరిశోధనలో పెద్ద షాకింగ్ విషయం. ఆ సరస్సు ఉండి ఉంటే నాసా పైన జీవించేందుకు వీలుండేది. అది లేదని చెప్పడంతో ఇతర ప్రాంతాల్లో నీటి కోసం అన్వేషణ తప్పదు. మార్స్ దక్షిణ ధృవంలో భారీ మంచు పొరలు ఉన్నాయి. వాటి కింద ఏముంది అనే దానిపైన నాసా 20 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తుంది. అది గమనించిన యూఫాలజిస్టులు అక్కడ ఏదో సరస్సు ఉందని ప్రచారం కూడా చేశారు. దాంతో ప్రజలు నాసా నిజాలను దాచేస్తుందని అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ నాసా ఏం చెప్పాలన్నా ఖచ్చితమైన ఆధారాలతోనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ సరస్సు ఉందో లేదో లోతుగా పరిశీలించి ఇప్పుడు నిజాన్ని బయటపెట్టింది. ఇది యూఫాలజిస్టులకు షాకింగ్ విషయం. ఈ పరిశోధన వివరాల్ని నాసా జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో వెల్లడించింది. ఎంఆర్ఓకి చెందిన షాలో రాడార్ సాధన అక్కడ సరస్సు లేదని తెలిపారు. ఇక నాసాకి చెందినటువంటి కొత్త రాడార్ టెక్నిక్ ఈ మార్స్ భూగర్భ పరిశోధనలను మెరుగుపరిచింది. దీని ద్వారా నాసా షారాక్స్ సిగ్నల్ని మార్స్ భూగర్భంలోకి లోతుగా ప్రవేశపెట్టింది. ఆ తర్వాత స్పష్టమైన ఫోటోలను కూడా తీసింది. ఈ ఫోటోల ద్వారా నిజం బయటపడింది. మే 26 షారాడ్ ఈ కొత్త పరిశోధన చేసింది. సరస్సు ఉంటుంది అనుకున్న ప్రదేశంలో 1500 మీటర్ల మంచుపొర కింద వైపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉంది. అక్కడ నీరు ఉండి ఉంటే రాడార్ సిగ్నల్ బలంగా వచ్చేది. కానీ నీరు లేకపోవడం వల్ల బలహీన సిగ్నల్ వచ్చింది. అయితే 2018లో ఈఎస్ఐ మార్స్ ఎక్స్ప్రెస్కి చెందిన మార్సిస్ నుంచి బలమైన సిగ్నల్ వచ్చింది. అందువల్ల అక్కడ సరస్సు ఉంది అని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ 20 ఏళ్ల పరిశోధనలో సరస్సు లేదు అనేది ఫైనల్గా తేలింది. సరస్సు లేకపోవడం అనేది మానవులకు షాకింగ్ అంశం. ఎందుకంటే సరస్సు ఉండి ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి మార్స్ కాలనీలు నిర్మించాలని ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు సరస్సు లేదని తేలడం వల్ల మార్స్ ఉత్తర, దక్షిణ ధృవాల్లో ఉండేటువంటి మంచునే నీరుగా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆ మంచు నుంచి తాగే నీటిని తయారు చేయడం తేలిక కాదు. ఆ నీటిలో రకరకాల కెమికల్స్ ఉంటాయి. అందువల్ల అవి తాగేందుకు అనుకూలంగా ఉన్నాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. నాసాకి ఒక టెన్షన్ తీరిపోయింది. అక్కడ నీరు లేదని తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు నాసా సైంటిస్టులు ఆ ప్రదేశాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలపైన ఫోకస్ పెట్టగలరు. చాలామంది అనుమానం ప్రకారం మార్స్ పైన ఒకప్పుడు ఉండే నీరు గ్రహం లోపలికి వెళ్లిపోయి ఉండవచ్చని, లేదా ఆవిరిగా మారి అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరు ఏమైందో ఖచ్చితంగా ఇప్పటికీ తెలియదు. ఇదే మార్స్ అతి పెద్ద మిస్టరీ. ఇదే నేపథ్యంలో ఇప్పుడు నాసా పూర్తిగా తన పరిశోధనలో తలామునకలైంది. మార్స్ పైన ఒకప్పుడు నీరు ఉంది కాబట్టి అది నిజమని నమ్మినటువంటి ప్రజలకి ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కానీ వాస్తవానికి మార్స్ పైన వెళ్లి నివసించాలి, అక్కడ ఉన్నటువంటి నీటి నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన ఉన్నటువంటి ప్రజలకు ఇదొక షాకింగ్ న్యూస్గా మారిపోయింది. మార్స్ పై ఒకప్పుడు ఉండేటువంటి నీరు గ్రహం లోపలికి వెళ్ళినా
ఆవిరిగా మారినా, అంతరిక్షంలోకి వెళ్ళిపోయినా అక్కడ నీరు లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైతే ఒక పెద్ద మిస్టరీ వీడిపోయింది. మార్స్పై ఒకప్పుడు నీరు ఉంది అనేది నిజం. అందుకు సంబంధించిన నీటి ప్రవాహాల జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆ నీటి కోసం అన్వేషణ నిరంతరం సాగుతోంది. అమెరికాలో ఇటీవల షట్ డౌన్ ముగిసింది కాబట్టి ఇప్పుడు నాసా పూర్తిగా తన పరిశోధనలో తలమూకలవుతోంది. అందులో భాగంగానే మార్స్ పరిశోధనలు కూడా మళ్లీ జోరందుకున్నాయి. ఏది ఏమైనా సమీప భవిష్యత్తు భూమిగా మార్స్ మారితీరుతుందని నాసా సైంటిస్టులు నమ్ముతున్నారు. ఆ దిశగా వారి అన్వేషణలు, పరిశోధనలు సాగుతున్నాయి.